కొడదాం, చెప్పులు కొడదాం. గట్టిగా కొడదాం. గాలి తుఫానులను ఆపిన వాడవు, నీటిపై నడచిన నిజ దేవుడవు. గాలి తుఫానులను ఆపిన వాడవు, నీటిపై నడచిన నిజ దేవుడవు. జానతు ఆకాశాన్ని కొలిచిన వాడవు, జానతు ఆకాశాన్ని కొలిచిన దేవుడవు. ప్రాణము పెట్టిన ప్రభు యేసువు, ప్రాణము పెట్టిన ప్రభు యేసువు. అన్ని నామముల కన్నా ఘనమైన నామము నీది, అందరిని ఆదరించే ఆదరణ కర్తవయ్యా ప్రాణనాదా. అన్ని నామములు కన్నా ఘనమైన నామము నీది యేసునాదా. అందరిని ఆదరించి ఆదరణ కర్తవయ్యా ప్రాణనాదా, నా ప్రాణనాదా. యెహోవా ఈరే అని పిలవబడిన వాడా, యెహోవా ఈరే అని పిలవబడిన వాడా, నీకు స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకే స్తోత్రములు. అన్ని నామములు కన్నా ఘనమైన నామము నీది యేసునాదా. అందరిని ఆదరించే ఆదరణ కర్తవయ్యా ప్రాణనాదా, నా ప్రాణనాదా. దేవతల కన్నా దయగలవాడవు, క్షమించే మనసున్న మహారాజువు. దేవతల కన్నా దయగలవాడవు, క్షమించే మనసున్న మహారాజువు. ప్రేమమయుడవు ప్రభువగు దేవుడవు, ప్రేమమయుడవు ప్రభువగు దేవుడవు. ప్రాణము పెట్టిన ప్రభు యేసువు, ప్రాణము పెట్టిన ప్రభు యేసువు. అన్ని నామములు కన్నా ఘనమైన నామము నీది యేసునా. ఆయన నామాన్ని కనపరచు. అందరిని ఆదరించే ఆదరణ కర్తవయ్యా ప్రాణనాదా, నా ప్రాణనాదా. గాలి తుఫానులను ఆపిన వాడవు, నీటిపై నడచిన నిజ దేవుడవు. గాలి తుఫానులను ఆపిన వాడవు, నీటిపై నడచిన నిజ దేవుడవు. జానదు ఆకాశాన్ని కొలిచిన దేవుడవు, జానదు ఆకాశాన్ని కొలిచిన వాడవు. శాంతి సమాధానం నొసగే దేవుడవు, శాంతి సమాధానం నొసగే దేవుడవు. నిన్న మమ్మల్ని కన్నా ఘనమైన నామము నీది యేసునాదా, 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 నా ప్రాణనాదా. యేసయ్యని ఏం చేయాలి? యేసయ్యని ఏం చేయాలి? మనం నిత్యము ఏం చేయాలి? నిత్యము ఆయన నామాన్ని మనం ఘనపరచాలి. దేవుని వాక్యము సెలవించినట్లుగా కొంచెం దేవుని వాక్యం సెలవించినట్లుగా
ఇది గమనించండి, మన హృదయాన్ని ఎప్పుడైతే మనం కుమ్మరిస్తామో దేవుడు దానిని నింపుతాడు. దేవుడు ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడు? నింపుతాడు. సో ఆయన నింపాలి అన్నప్పుడు మన హృదయం అనే పాత్ర ఏమైపోవాలి? ఖాళీ అయిపోవాలి. నీ హృదయం అనే పాత్ర ఖాళీ కాకుండా నువ్వు దేవుని చేత ఆశీర్వాదాలతో నింపబడలేవు. సో నువ్వు దేవుని చేత నువ్వు నింపబడాలి, ఆశీర్వాదం నింపబడాలంటే హృదయాన్ని కుమ్మరించాలి. హృదయాన్ని కుమ్మరించాలంటే మొదటిగా దేవుని ఆలయంలో అడుగుపెట్టినప్పుడు నీ నోరు పలకాల, ప్రభువా హృదయాన్ని మోసుకొని వచ్చా, హృదయంలో ఉన్న భారాన్ని మోసుకొని వచ్చా, కష్టాన్ని మోసుకొని వచ్చా, అప్పులు మోసుకొని వచ్చా, నలిగిపోతున్న రోగాన్ని మోసుకొని వచ్చా. ఈరోజు నాకు ఒక విడుదలతో వెళ్ళాలి, నా హృదయంలో ఉన్న భారాన్ని తొలగించు, ఆ భారాన్ని తీసేసయ్యా, నాలో ఉన్నటువంటి ఆ యొక్క గలిబిలి గందరగోళం తీసేసయ్యా అని చెప్పి దేవుని దగ్గర అడగాల. మరి హృదయాన్ని కుమ్మరించారా? హృదయాన్ని కుమ్మరించారా? హృదయాన్ని కుమ్మరించారా? ఎక్కడ కుమ్మరించారు? రాంగానే సిట్టింగ్ అయ్యారు. రాంగానే ఏం చేశారు సిస్టర్ అనుష గారు? రాంగానే సిట్టింగ్ అయ్యారు. ఇంకెక్కడ హృదయాన్ని కుమ్మరిస్తాడు? మీ బాధ్యత ఏంటి? లిస్ట్లో నీ పేరు ఎక్కడా? లిస్ట్లో నీ పేరు ఎక్కడా? హృదయాన్ని కుమ్మరించు. టైం లేదు, కుమ్మరించే టైం లేదు. ఎప్పుడు కుమ్మరించేది? సాంగ్స్ ఎందుకు పాడతాం తెలుసా? పాటలు ఎందుకు పాడతాం? దేవుని నామమును ఘనపరచడానికి. సో దేవుడు ఇక్కడ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ పాట ఎవరు వినాలని పాడతాం? మనం ఎవరు వినాలని పాడతాం? దేవుడు వినాలని పాడతాం, యేసుక్రీస్తు ప్రభు వినాలని పాడతాం. సో ఇప్పుడు దేవుడు కూర్చున్నాడు, నువ్వేం పాట పాడావు? ఎంతమంది పాటలు పాడి చేద్దండి? ఎంతమంది పాటలు పాడారు? ఏం పాట పాడా? ఫస్ట్ నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అని పాడిందంట. అప్పుడు యేసయ్య ఇప్పుడు అంటే ఆ హృదయంలో నుంచి, ఆ భారంలో నుంచి పాడుతూ ఉంది. దేని నుంచి? హృదయంలో నుంచి, భారంలో నుంచి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా అని ఇప్పుడు హృదయాన్ని కుమ్మరించి పాడుతున్నప్పుడు యేసయ్య ఇక్కడ కూర్చొని, యేసయ్య ఇక్కడ సింహాసనం కూర్చొని ఆయన ఏం చేస్తాడు? ఓహో రైట్, అది హృదయంలోంచి బయటకు వస్తూ ఉంది. నేను చాలంట, నా మాట చాలంట. ఓకే రా. నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని పాట ద్వారా వ్యక్తం చేస్తావో నీ పాత్ర మొత్తం ఖాళీ అవుతూ ఉంటుంది. నీ పాత్ర మొత్తం ఏమవుతూ ఉంటుంది? ఖాళీ అవుతూ ఉంటుంది. నీ పాత్ర ఖాళీ అవుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎస్, నా బిడ్డ నేనుంటే చాలంటుంది, నా మాట ఉంటే చాలంటుంది. కాబట్టి ఆ బిడ్డ హృదయంలో ఏముందో ఇప్పుడు చూడాలని చెప్పి నీ హృదయంలో ఉన్న కొండని నువ్వు ఇలా ఎత్తుపట్టుకున్నప్పుడు నీవు పాట పాడుతుండగా నీ హృదయంలో నుంచి ఆ భారము, ఆ కష్టము, ఆ నష్టము, ఆ దిగులు, ఆ బాధ, ఆ వేదన మొత్తం కుమ్మరించబడుతుంది. మొత్తం ఏం చేయబడుతుంది? కుమ్మరించబడుతుంది. అన్న ఒక్కరే కదా నా పాట పాడింది. ఒక్కరు పాడుతున్నా ఆ పాటలో నువ్వు కలిపి పాడినా నీ హృదయం కూడా కుమ్మరించబడుతుంది. నీ హృదయం కూడా కుమ్మరించబడుతుంది. రెండో పాట ఏం పాడారు షాలేం బ్రదర్ వాళ్ళు? ఆరాధన చేతును అన్ని వేళలా. ఎస్, అప్పుడు దేవుడు అంటాడు, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నావా? రైట్. ఎవరు చూస్తారు? ఇది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఆత్మతో ఆరాధిస్తున్నప్పుడు అంటే నువ్వు ఏ భారం తీసుకుని వచ్చావో, ఏ కష్టం తీసుకుని వచ్చావో, ఏ దిగులుతో వచ్చావో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎస్, ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు, నా యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి స్తుతి
ఆరాధన. చాలా. ఇప్పుడు ఈ పాట ఒకరు పాడుతున్నారు అనుకో, ఈ పాటలో నువ్వు కూడా కలిసి పాడావనుకో, అప్పుడు ఎవరు చూస్తారు ఇక్కడ? నీవు పాట పాడేటప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు పాట పాడుతున్నప్పుడు నీ హృదయాన్ని కుమ్మరిస్తున్నావు అర్థం. అదే ఒక పాట ఉన్నది, నశించి అదో వేచియున్నను కాపాడితివి యజమానుడా, నా యజమానుడా, పిలిచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలిచిన యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, వలన నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. ఈ పాట పాడాం కదా, ఇప్పుడు ఒకరు పాడుతున్నారు అనుకో, నువ్వు కూడా కలిసి పాడవనుకో, నీ కొండ అంతా ఖాళీ అవుతూ ఉంటుంది. నీ హృదయములో ఉన్న ఆ భారము అంతా కూడా పోయబడుతూ ఉంటుంది, పోయబడుతూ ఉంటుంది, పోయబడుతూ ఉంటుంది. ఇక్కడ పాటలు పాడుతున్నప్పుడు ఇక్కడ మీరు వినాలని కాదు, ఇక్కడ నా యేసు వినాలనే, నా రక్షకుడు వినాలనే, ఆయన వినాలని పాడాలా, యేసయ్య వినాలని పాడాలా, జీవము కలిగిన దేవుడు వినాలని పాడాలా, సర్వశక్తి కలిగిన దేవుడు వినాలని పాడాలా. పాడావా? హృదయాన్ని మోసుకొచ్చాను బ్రదర్, హృదయాన్ని మోసుకొచ్చాను. ఎక్కడా? నా గుండెలో అక్కడే ఉంటుంది. మళ్ళీ ఇది ఎప్పుడు భయపడుతుంది? ఆరాధన చేతును అన్ని వేళలా అన్నప్పుడు కుమరించబడుతుంది. హల్లెలూయా. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలిచిన యజమానుడా. పాడు. నన్ను పిలిచిన యజమానుడు. పడు యజమానుడా, నా చూడు. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు నేను కిందకి వేసా, ఆయన పొగడుతున్నా. ఇప్పుడు యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలిచిన యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. యజమానుడా, యజమానుడా, యజమానుడా. పాడవాడు పిలిపి ఆయన వైపు చూడు. యజమానుడా, యసో పిలిచిన యజమానుడా, నీ పిలుపు లేదు, ఆయన పిలిచి నడిచిపోలేదు, విడువలేదు, జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటిలే. పాడు పాడు. నీ ఈరోజు నీ హృదయం కుమ్మరించబడాలా.
హృదయం కుమ్మరించబడాలా. వచ్చి కూర్చుంటే సరిపోదు, కనెక్ట్ అవ్వాలా. ఎవరితో కనెక్ట్ అవ్వాలా? యేసుతో కనెక్ట్ అవ్వాలా. ఎవరితో కనెక్ట్ అవ్వాలి? నీ పిలుపు వలన నేను నశించిపోలేను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలిచిన యజమానుడా. నువ్వు యజమానుడు అన్నప్పుడు ఆయన చూపు నీ మీద పడి ఎంత దీనంగా నా బిడ్డలు నన్ను పిలుస్తున్నారా, ఎంత దీనంగా నా బిడ్డలు నా వైపు తిరిగి యజమానుడా, నా యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలిచిన యజమానుడా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. కొట్టు, చప్పట్లు కొడుతూ. చప్పట్లు. నీ హృదయం కుమ్మరించబడాలి, అప్పుడే దేవుడు నింపుతాడు. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. ఎన్నడు నన్ను నశించుటకు ఎందరో వేచియున్నను, నశించని నీ పిలుపు నన్ను కాపాడెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. నిందల మధ్యలో నే నడిచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించును. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలిచిన యజమానుడా. యజమానుడా, అందరూ స్వరమెత్తి, నా యజమానుడా, నన్ను పిలిచిన యజమానుడా. చప్పట్లు కొట్టు. నీ హృదయం కుమ్మరించబడాలంటే కనెక్ట్ అవ్వాలి నువ్వు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకు నీవు తెరచినవి అనేకములు. మన వేదనతో నిన్ను విడిచి పరిగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నాదారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. గట్టిగా చెప్పు, ఒకసారి గట్టిగా గట్టిగా చెప్పు. ఒక్కసారిగా ఆలోచించి నువ్వు వచ్చి అదే స్థితిలో వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటి చెప్పు? కుమ్మరించాలి కదా మనస్సుని, హృదయాన్ని కుమ్మరించాలి కదా. కుమ్మరించాలంటే ఆయనతో నువ్వు మాట్లాడాలి కదా. దేవునితో నువ్వు మాట్లాడితే అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వే దేవునితో మాట్లాడకుండా దేవుడా నాతో మాట్లాడంటే ఎలా మాట్లాడతాడు? మొదటిగా నీవు మాట్లాడు, నీవు మాట్లాడు, ఆయన వింటాడు. నీ బాధ ఏంటో తెలుసుకొని తర్వాత గుర్తుపెట్టుకోండి, ఒక రాజు సింహాసనం మీద కూర్చోంటాడు. రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు తీర్పు తీర్చడానికి కూర్చుంటాడు ఆయన. ఎవరో ఒకరు బాధతో కష్టంతో గొడవలు వేసుకుని ఎవడో వచ్చి కింద కూర్చొని నిలబడుకుని ఉంటారు. రాజు పని ఏంటి? చెప్పండి, ఏం జరిగింది, ఏం జరిగింది చెప్పండి అన్నప్పుడు వాడు ఏం చేయాలి? వాడి సమస్యను రాజుకు చెప్పాలి.
వాడి సమస్యను కూర్చో తమ్ముడు. వాడి సమస్యను ఏం చేయాలి? వాడి సమస్యను ఏం చేయాలి? రాజుకు చెప్పాలి. అయ్యా యజమానుడా, నేనేమో బాగానే ఉన్నానయ్యా, నా బాధగా ప్రార్థన చేసుకుంటున్నానయ్యా, సైతాను శోధన ఎక్కువైపోయిందయ్యా, దీనిలో విడిపించయ్యా అన్నప్పుడు మనం భక్తి కలిగిన వాళ్ళమైతే ఇలా ప్రార్థన చేస్తాం. మామూలుగా రాజు ఇక్కడ కూర్చుని ఉంటే వాళ్ళ సమస్యలు మొదటగా రాజు ఏం చేస్తాడు? వింటాడు. వినిన తర్వాత రాజు ఏం చేస్తాడు? మొత్తాన్ని పరీక్షించి రైట్, ఏ పక్క న్యాయం ఉందో తప్పు ఉందో రైట్ ఉందో చూసి తర్వాత న్యాయం తీరుస్తాడు. సో ఇప్పుడు రాజుకి ఏం చేయాలి? నీ సమస్యను తీసుకురావాలి. రాజు ఎవరు ఇక్కడ? రాజు ఎవరు మనకి? ఎవరు? ఆయన మన రాజు. ఎవరు? మన రాజు ఆయన, మన తండ్రి ఆయన, మన దేవుడు ఆయన. నీ సమస్యను అని చెప్పు. నీ సమస్యను చెప్పాలా? ఎలా చెప్తావు? ప్రభా నాకు కష్టమయ్యా, నాకు ఇబ్బంది అయ్యా, నాకు అట్లా కాదు. నీ కష్టాలు, నీ బాధలు ఒక పాట రూపంలో నువ్వు పాడాలి. ఈరోజు మనం పాటలు పాడుకుంటున్నాం. ఊరికే పాటలు రాసేలా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో అనుభవించి వాళ్ళ జీవితంలో దేవుడు వాళ్ళని ఎలా తీసుకొచ్చాడో దాన్ని బట్టి పాటలు రాశారు. అందుకే అన్నాడు ఆ బెన్నీ జాషువా పాడిన పాట, యజమానుడా నా యజమానుడా నన్ను పిలచిన యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు. ఎంత డెప్త్లోకి వెళ్తే ఆ పాట వచ్చింది ఆయనకి. ఎంత గుండె లోతులో ఎంత శ్రమలు కష్టాలు అనుభవించి ఇప్పుడు కష్టాలని ఆయన ఏం చెప్పుకుంటున్నాడు? ఆయన ఆ పాట రాసిన ఆయన కష్టాల్లో వచ్చిన పాట అది. ఆయన కష్టాల్ని ఆ దేవదేవునికి ఎలా తెలియజేశాడో స్తుతుల రూపంలో తెలియజేశాడు. కొట్టి చెప్పట్లో ఆ కష్టాలని స్తుతుల రూపంలో దేవుడు తెలియజేశాడు. ఆ నష్టాలను పాట ద్వారా దేవుడు తెలియజేశాడు. ఆ కష్టాల్ని కష్టంగా తీసుకోలేదు, ఇష్టంగా తీసుకొని దాని ఒక పాటలో రాసి పాట అనేక మందిని ఆదరించే విధంగా చేసిందే. గట్టిగా చెప్పు, నీ కష్టాల్ని నీ నష్టాల్ని పాట రూపంలో దేవునికి తెలియజేయి. ఎలా బ్రదర్? కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు అంటే అర్థం ఏంటి? ప్రభా కష్టం వచ్చినప్పుడు నాకు చెంత ఉన్నావు, నష్టం వచ్చినప్పుడు నాకు తోడుకున్నావు, వ్యాధి వచ్చినప్పుడు నాకు తోడుకున్నావు అని నువ్వు పాడుతున్నావు అనుకో, రైట్. నా బిడ్డ రోగంలో ఉన్నా కూడా ఈ పాట పాడుతున్నాడంటే వీడికి ఖచ్చితంగా స్వస్థతని ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అందుకే స్తుతుల రూపం దేవునికి వెళ్ళాలా. బ్రదర్ నాకు ఈ సమస్య ఉంది, కష్టం ఉంది బ్రదర్, నష్టం బ్రదర్, ఈ ఇబ్బందులోనే నీ ఇబ్బందులు ఓకే, దాన్ని ఒక పాట రాయి, పాటలో వెళ్ళిపో దేవుని దగ్గరికి. డైరెక్ట్గా వచ్చి ప్రభువా అనడం కంటే పాట రూపంలో చెప్పామనుకో, ఒకటి స్తుతులు పోతాయి, ఆ బాధల్లోనే స్తుతులు పోవాలా, ఆ కష్టములోనే దేవునికి ఆరాధన పోవాలా, ఆ కష్టములోనే ఏం కావాలా. ఇంకొక పాట ఉంది, ఏం పాటది? స్థిరపరచువాడవు చువాడవు ఇనోటే. ఎవరు పాడని పాట? పడిపోయాడు, కింద పడిపోయాడే వాడేం చేయాల? ఇప్పుడు ఆ యజమానుడు కూర్చున్నాడు. స్థిరపరచువాడవు చువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. అప్పుడు వేసా వీడు పడిపోయినా కూడా పడిపోయినా కూడా
వీడి స్థుతులు ఆగల. పడిపోయినా కూడా వీడు నన్ను ఆరాధించడం మానలా. పడిపోయినా కూడా, నాకు దూరం అయిపోయినా కూడా వీడు ఏం చేయలేదు, స్థుతులు ఆపడం లేదు. తర్వాత దేవుడు చూస్తున్నాడు, తర్వాత ఏం మాడతాడో చూద్దామని. తర్వాత ఏమన్నాడు, ఎవరిని చూసి, ఏదైనా చేయగలవు, నా కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా. నీకే సాధ్యమా? సాధ్యమా? ఆయన ఏమన్నాడు, ఇప్పుడు పడిపోయాడు, పడిపోయిన తర్వాత పాడుతున్నాడు ఏమని, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. అంటే ప్రతిదీ ఏం కావాలి దేవునికి? ఇది చేయడం లేదు మనం, ఇది జరగడంలే. సంఘంలో ఇది జరగాల, నీ ఇంట్లో జరగాల, దేవుని ఆలయంలో ఇది జరగాల, ఇది జరగాల. నీ నోటిలో నుంచి ఏం కావాలా? స్తుతులు రావాలా. ఆదివారం అయితే ఆదివారం అయిందంటే టైం చూసుకొని బైబిల్ ఎత్తుకొని ఫ్రెష్గా స్నానం చేసుకొని బైబిల్ చంకలు పెట్టుకొని 11 అయింది. అన్న ఇప్పుడే మైక్ పట్టుకొని ఇప్పుడే లోపలికి వచ్చి ఉంటాడు, లైవ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. రైట్, ఇప్పుడు కరెక్ట్ టైం పోయినాం, అన్న వచ్చేస్తాడు, మనం పోయే టైం కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుందని చెప్పి వచ్చి ఏం చేస్తాం. అప్పుడు మీరు వచ్చే టైంకి ఏం జరుగుతుంటుంది? ఇక్కడ మీరు వచ్చే టైంకి ఏమైపోతుంటుంది? ఆరాధన అయిపోయింటే వాక్యం పోతూ ఉంటుంది. ఏం పోతూ ఉంటుంది? వాక్యం పోతూ ఉంటుంది. అప్పుడు నువ్వు తీసుకొచ్చిన కుండ హృదయంలో ఉన్న భారం అనే కుండ తీసివేయబడుతుందా? ఆ భారం తొలగిపోతుందా? అలాగే ఉంటుందా? అలాగే ఉంటుంది. ఎందుకు అలాగే ఉంటుంది? దానికంటూ ఒక టైం పెట్టాడు దేవుడు. ప్రతి దానికి సమయం ఉంది. ఏడ్చుటకును, నవ్వుటకును, చచ్చుటకును, పూడ్చుటకును, ఎత్తబడుటకును, విరగొట్టబడుటకును ప్రతి దానికి సమయం ఉంది. స్టార్టింగ్ నీ హృదయాన్ని కుమ్మరించే టైం, ఎండింగ్ దేవుడు నీ హృదయాన్ని కుమ్మరించే టైం. చప్పట్లు కొట్టు. అరే రే 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 రే, ఆహా. స్టార్టింగ్ నీ హృదయాన్ని కుమ్మరించే టైం, ఎండింగ్ దేవుడు నీ హృదయాన్ని కుమ్మరించే టైం. ఇప్పుడు మొదటిగా ఎవరు కుమ్మరించాలి హృదయాన్ని? మనస్సును ఎవరు కుమ్మరించాలి? చెప్పండి అమ్మా. మరి కుమ్మరించావా? ఎక్కడ కుమ్మరించావా? అక్క కుమ్మరించాలా? ఎక్కడ కుమ్మరించావా? ఇప్పుడు అలాగే ఉన్నాయి ఆ భారం. అందుకే కుమ్మరించే టైం వర్షిప్ టైం, కుమ్మరించే టైం పాటలు దేవుని నామాన్ని స్తుతించే టైం. ఆ టైంలో కానీ నువ్వు స్తుతిస్తూ ఆరాధిస్తూ నిలబడితే ఖచ్చితంగా నీ హృదయం కుమ్మరించబడుతుంది. ఇదంతా క్లోజ్ అయిపోయినాక నువ్వు వచ్చి కూర్చున్నా ప్రయోజనం లేదు. అప్పుడు నిజమే కదా, ఇదంతా అయిపోయినాక వచ్చి కూర్చున్నా ప్రయోజనం ఏముంది? ఉందాక 11 అయిందాక టైం, 11 అయింది. 2 కిలోమీటర్లు ఎక్కడి నుంచి రావడానికి, లేక 3 కిలోమీటర్లు వేసుకో. 11 టైం. ఇప్పుడు మొత్తం అయిపోయింది. వచ్చి ఏమి ఎత్తుకొని వచ్చావు ఇంటి దగ్గర నుంచి నువ్వు? మా ఆయన వారలేదు, మా ఆయన రాత్రి కూడా తాగి వచ్చాడు, రాత్రి కూడా తిట్టాడు, రాత్రి కూడా గొడవ అయింది, రాత్రి కూడా సమస్య అయింది. ఇది చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఎందుకు అలాగే ఉంది? నీవు నీ హృదయాన్ని కుమ్మరించే టైం ఒకటి ఉంది. ఆ టైంలోకి వచ్చి ఘనపరచువాడవు, స్థిరపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా. యేసయ్యా
నీ హృదయాన్ని ఏం చేయాలా? నా మాట అర్థమవుతుందా సిస్టర్? పాటలు అంటే ఊరికే అనుకుంటున్నారేమో, పాటలే కదా పొరగతా ఉంటాయా? అదే రా దేవునికి మహిమ. నువ్వు మహిమపరిచే స్థలంలో, మహిమపరిచే టైంలో లేకపోతే ఎందుకు ఆరాధన, ఎందుకు ఆదివారం ఆరాధన, ఎందుకు ప్రార్థన, ఎందుకు అదే టైమింగ్, అదే బ్రదర్ టైమింగ్. వర్షిప్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంని మనం ఫాలో చేయకపోతే, అరే నేనైనా కూడా వేస్తే టైం క్రాస్ అవుతుంటే గుండెల్లో భయం అనిపిస్తుంటుంది నాకు. ఏది ప్రార్థన స్టార్ట్ చేయండి చెప్తాను ఉంటాను నేను. వంటలు చేస్తాడు, ఆపే వంటలు అని కూడా చెప్తుంటాను నేను. అడుగు, ప్రతిసారి వంటలు చేస్తే తెలుసు, టైం అయిపోతే బ్రదర్ ఆపేయండి అర్థాక అని చెప్పేసి వచ్చేస్తాడు లోపలికి. ఈరోజు కూడా అడుగుతున్నా, అమ్మా ఎంతసేపు ఇంకా టైం అవుతుంది నేను చెప్తాను, ఒక పక్క చెప్తూనే ఉన్నాను. ఎందుకని భయం. టైం టు టైం దేవుని స్తుతించాలా. ఇదేను ఆరాధన. లేకపోతే అందుకే ఏం తీసుకొచ్చా, వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. తీసుకుంటాడా? టైం అయిపోయింది. ఏమైపోయింది? టైం ఇస్ ఓవర్. ఏమైపోయింది? ఇప్పుడు ఆ కొండలన్నీ ఏడున్నాయి? లోపలే ఉన్నాయి. కొండలన్నీ అలాగే ఉన్నాయి. నేను మెసేజ్ ఎత్తుకోవాలనుకున్నా, ఎందుకు ఇటు వెళ్ళిపోయింది? మెసేజ్ వేరే రూట్లో పోవాల్సింది ఈ రూట్లోకి వచ్చేసింది. సో దేవుని వాక్యం నేను వెతుక్కుంటూ వస్తుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నీ హృదయం కుమ్మరించబడి, చెప్పండి, ఫస్ట్ నా హృదయం కుమ్మరించబడాలి. రెండవది చెప్పు, రెండవది దేవుడు నా హృదయాన్ని కుమ్మరిస్తాడు, నా హృదయంలో కుమ్మరిస్తాడు. మనము కుమ్మరించడంలే, దేవుడు కుమ్మరించడంలే. ఏం తమ్ముడా? మనము కుమ్మరించడంలే, దేవుడు కుమ్మరించడంలే. ఎట్లా బ్రదర్ జరుగుతుంది వ్యాపారం, బిజినెస్? నీ బిజినెస్ ఎలా జరుగుతుంది? నీ అభివృద్ధి ఎలా ఉంటుంది? నీ చదువులో, నీ విషయంలో, మంచి జాబ్ పొజిషన్లో నువ్వు రావాలంటే ఎలా వస్తుంది? ఇది కావాలి మెయిన్. వర్షిప్, ఆరాధన. పాటలు ఊరికే పాడుకొని వెళ్ళిపోయేది కాదు. పాట కదా, పిల్లకాయలు పాటలు పాడుతుంటారు కదా, పాడు. ఎప్పుడు ఒకసారి అంటుంటే, అబ్రహాం అన్న మీరెవ్వరు రాకముందుగా అబ్రహాం 2-3 పాటలు పాడేస్తాడు, 2-3 పాటలు పాడి దంచి కొడేస్తాడు. అప్పుడు లైవ్ కూడా ఉండదు. నాకు అనిపిస్తూ ఉంటుంది, లైవ్ లేకపోయినా ఆ పరలోకం హెవెన్లీ లైవ్ చూస్తూ ఉంటుంది. ఈ లైవ్ మనుషులు చూస్తారు, లైవ్ లేకుండా పాడితే దేవుడు చూస్తాడు. చప్పట్లు కొట్టు. లైవ్ లేకుండా పాడితే దేవుడు చూస్తాడు. నిజమే కదా? ఇప్పుడు ఈ లైవ్ మనుషుల కోసం, లైవే లేకుండా పోతే ఎవరి కోసం? దేవుని కోసం. అంతే కదా అమ్మా? అంతే కదా? ఆరాధన చాలా ప్రాముఖ్యం. ఆరాధనలోనే దిగేయాలి మొత్తం. ఆరాధనలో మొత్తం డౌన్ అయిపోవాలా. ఆరాధనలో మొత్తం క్లియర్ ఆరాధన అంటే ప్రత్యేక నువ్వు పాట పాడుతూ అది ఆరాధనే, నువ్వు స్తుతిస్తుండగా ఆరాధనే. ఇక్కడ బలిపీఠం మీద నిలబడుకొని ఎవరు పాడినా స్తుతించిన ఆరాధన దేవునికి. అర్థమవుతుందా? ఆరాధన ప్లీజ్ ఇక్కడ పాడేటప్పుడు మీకు చెప్తున్నా, ఇక్కడ ఎవరు లేరు అనుకొని పాట పాడడం కాదు, దేవుడు ఉన్నాడని పాడాలా. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని లోపలికి రావాలి తమ్ముడా. ఆయన వద్దకు ఆయన ఉన్నాడని లోపలికి రావాలా. ఆరాధన
ఉదయకాల ప్రార్థన, సాయంత్రకాల ప్రార్థన. స్టార్టింగ్ మనం ఏం చేస్తాం? స్తుతించగానే ఫస్ట్ ఏం చేస్తాం? డైరెక్ట్గా ప్రార్థనకి వెళ్తామా? ఫస్ట్ ఏంటి? స్తుతులు. రెండోది ఏంటి? మూడోది ఏంటి? లేకపోతే ఆరాధన. కొన్నిసార్లు ఆరాధన జరిగిపోద్ది, అంటే కొన్నిసార్లు ప్రత్యేకంగా హీలింగ్, అనాయింటింగ్ ప్రేయర్ జరిగిపోతుంది. ఓకే, ఫస్ట్ ఏంటి? స్తుతులు, పాటలు, విజ్ఞాపనలు, వాక్యం జరుగుతుంటుంది. ఈ మేనే లోపలికి వచ్చేసండి. ఇప్పుడు సండే క్రమం ఏంటి? ఇప్పుడు ఆదివారం క్రమం ఏంటి? ఫస్ట్ ఏంటి చెప్పండి? ఫస్ట్ ఏంటి? మందిరంలో ఏంటి? ఆదివారం ఆరాధన ఎలా జరుగుతుంది? ఫస్ట్ ఏం చేస్తాం? మనం ఫస్ట్ వస్తే కదా మనం తెలిసేదానికి ఏం జరుగుతుందని. ఎవడైనా స్టార్టింగ్ ప్రేయర్లో కూర్చున్న మగాడు ఉన్నాడా? ఒక్క మగాడు కూడా లేడు. అబ్రహాం అన్న, గ్రేసీ, నిజం. స్టార్టింగ్ ఏం జరుగుతుందో తెలుసా నీకు? స్టార్టింగ్ ఏం జరుగుతుందో తెలుసా? మనకు తెలియదు. మనం వచ్చే టైం స్టార్టింగ్ టైంలో కాదు, మనం వచ్చేది ఎండింగ్ టైంలో. స్టార్టింగ్ టైంలో కాదు, ఎండింగ్ టైంలో వస్తాం, ఎండింగ్లోనే పోతూ ఉంటాం. ఎండింగ్లో వస్తాం, ఎండింగ్లో నో చూసావా? ఆరాధన క్రమం మొదటిగా ఏం జరుగుతుంది? దేవునికి స్తుతులు పోతాయి. రెండోది ఏం జరుగుతుంది? పాటలు పోతాయి. మూడోది ఏం జరుగుతుంది? స్పెషల్ వర్షిప్ జరుగుతుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది? దేవుని వాక్యం, సాక్షాత్ దేవుని వాక్యం. ఇంత క్రమంగా పోతుంటే నువ్వు ఏ సెక్షన్కి వస్తున్నావు? ఫస్ట్ సెక్షన్ ఈజ్ ఏంటి? ఫస్ట్ సెక్షన్ ఏంటి? స్తుతులు. రెండో సెక్షన్ ఏంటి? పాటలు. మూడో సెక్షన్ ఏంటి? స్పెషల్ వర్షిప్, ప్రత్యేకమైన ఆరాధన. నాలుగో సెక్షన్ సాక్ష్యాలు. ఐదో సెక్షన్, ఆరో సెక్షన్ క్లోజింగ్ ప్రేయర్. ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? నువ్వు ఏ సెక్షన్లో పాల్గొంటున్నావు? ఆనంద్ బ్రదర్, ఏ సెక్షన్? ఇవే కావాల్సిందండి మనకి. భక్తి నేర్చుకోవాలి అంటే వీటిని ఖచ్చితంగా ఫాలో చేయి, ఖచ్చితంగా దేవుడిని బ్లెస్ చేస్తాడు. దేవుడు బాగా గమనించండి. ఎవరికి ఆశీర్వాదం కావాలంటే నాకు, ఎవడికి ఆరోగ్యంగా నాకు. ఎవడు మొదటిగా వచ్చి స్తోత్రాలు చెప్తాడు బలిపీఠం మీద? ఎవడు మొదటిగా బలిపీఠము దగ్గర యజమానుడా, నా యజమానుడా, ఎవరు రాకపోయినా నేనొచ్చాను. యజమానుడా, నా యజమానుడా. అనుషమ్మా, అర్థమవుతుందన్నమాట? సెక్షన్స్ 6 సెక్షన్లు ఉన్నాయి. 6 సెక్షన్లో నువ్వు ఎన్నో సెక్షన్లో జాయిన్ అయ్యావు అమ్మా? ఎన్నో సెక్షన్? సారమ్మ ఎన్నో సెక్షన్లు జాయిన్ అయ్యావు? ఫస్ట్ సెక్షన్. సూపర్. కొత్తపాలెం అమ్మా, నువ్వు ఏ సెక్షన్? ఏ సెక్షన్? బి సెక్షన్. ఏ సెక్షన్? త్వరగా క్లోజ్ చేస్తాం, వర్క్స్ ఉన్నాయి మనకి. ఎండబడిందా?
అంటే నువ్వు వచ్చేటప్పుడు చర్చలో ఏం జరుగుతూ ఉంది? పాటలు పాడుతున్నాడు. రెండో సెక్షన్లో వచ్చినావు. సెకండ్ సెక్షన్ ఫస్ట్ ఎన్ని గంటలకి నువ్వు వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంది? అప్పుడు రెండో సెక్షన్ అది కూడా. ఎలిషా బ్రదర్ ఈరోజు ఏ సెక్షన్? మూడో సెక్షన్లోకి వచ్చినావు. తమ్ముడు నువ్వు 3 కాదు, నువ్వు ఏ సెక్షను? ఒకటి గుర్తుపెట్టుకోండి, మొదటిగా ప్రార్థన ప్రారంభించక మునిపే ఎవడు అడుగు పెడతాడో వాడిని దేవుడు 100 దీవించుకుంటూ పోతాడు. ఇది నిజం, ఇది నిజం, నిజం అండి. ప్రార్థన ప్రారంభించక మునిపే ఆరంభములో దేవుడు ముందొచ్చి కూర్చుంటాడు, వెనకాలొచ్చి కూర్చుంటాడు, అందరికంటే ముందు. చూడండి చూడండి, ఒకరోజు బాగానండి, ఒకరోజు ఏం జరిగిందంటే, ఒకరోజు ఉదయం 5 గంటలకు లేచా. ఉదయం 5 గంటలు లేచి 5 గంటలకు ముందుగానే ఒక అద్భుతమైన దర్శనం వచ్చింది. ఏంట దర్శనం అంటే, ఆదివారం ఆరాధన జరుగుతాం అంటే ఆదివారం, ఆ రోజు ఆదివారం ఆరాధన అప్పుడు ఒక గొర్రె పిల్ల అట్లాగే వచ్చి కూర్చొని ఇలా చూస్తూ ఉంది. ఆ దర్శనం చూస్తా ఉన్నా నేను. అప్పటికి ఎవరు రాలా ఆ టైంకి. కానీ గొర్రె పిల్ల ఏ షాపులో ఉంది తెలుసా? ఈ షాపులో కూర్చొని చూస్తూ ఉంది. ఒక గొర్రె పిల్ల అట్లా పడుకొని మామూలుగా అదిలేసి భయపడి వెళ్ళిపోతే అట్లాగే మౌనం కూర్చొని నేరుగా బలిపీఠం అయిపోయి చూస్తూ ఉంది. తిక్కలు లేచాను చూస్తే, అమ్మా దేవుడు అంటే గొర్రెపిల్ల, నిజమైన గొర్రెపిల్ల. ఒక వాక్యం ఉంటుంది, యోహాను సువార్త 1:29 ఉంటుంది, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అమ్మా దేవుడు ముందుగానే వచ్చేసి ఉంటాడమ్మా. దేవుడు ఏముంది వాక్యం, అది చదవమ్మా. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం, ఆ రోజు అనుకున్న మనము ప్రార్థన ప్రారంభించడానికి ముందుగానే సండే అంటే ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క మహిమ ఎంటర్ అయి ఉంటుంది ఇక్కడ. ఎందుకని? ఆయన వర్క్, ఆయన డ్యూటీ. మందిరంలో మనందరితో కలుసుకునే రోజు ఈరోజు ఎవరిని కలుసుకోవడానికి వచ్చాం? తిమోతి పాస్టర్ని కాదు, ఈరోజు యేసయ్యను కలుసుకోవడానికి వచ్చాం. ఈరోజు యేసుతో సహవాసం చేయడానికి వచ్చావు, యేసు ప్రభుతో మాట్లాడడానికి వచ్చావు, నీ కష్టాన్ని చెప్పుకోవడానికి వచ్చావు, నీ సమస్యలకు నీ యొక్క ప్రశ్నలకు ఈరోజు జవాబును పొందుకోవడానికి స్థలం ఇదే. ఈరోజు ఏదో ఒకటి పొందుకొని పోవడానికి రావాలి నువ్వు మందిరానికి. చెప్తున్న ప్రతి పాయింట్ మైండ్లో ఎక్కాలి, నోట్స్లోకి ఎక్కాలి. ఇది ఈరోజు వినేసి వెళ్ళిపోయింది, మీ ఇష్టం. ఎవడు దీవించబడాలి అనుకుంటాడో ఫస్ట్ సెక్షన్లో కలుసుకుంటాడు. అంటే అన్న ముందు వచ్చినోడికి ఒకే కూలి, వెనకాల వచ్చిన ఒకే కూలి కదా, అది వేరు. అది సేవకుల గురించి చెప్పే మాట. అలా ముందు వచ్చిన ఒకే కూలి, వెనకాల వచ్చిన ఒకే కూలి. ఎస్, ఇది కూడా ఈ తిక్క ప్రశ్న చేస్తారు కొంతమంది. అన్న ముందుగా వచ్చేవాడికి ఒకే కూలి, వెనకాల వచ్చేవాడు ఒకే కూలి కదనా? చెప్తా నేను. ముందుగా వచ్చినవాడు ఏడున్నాడు తమ్ముడా? ఎక్కడున్నాడు? సంతలో కొంతమంది ఉన్నారంటే, సంతలో ఉదయకాల సమయమున సంతలో నిలబడతారు కదా పనులు పిలుచుకుపోవడానికి మనుషుల్ని. సో అందరూ వచ్చారు, అందరూ పిలుచుకుపోయారంట. కొంతమంది ఆగిపోయారంట. ఎక్కడ ఆగిపోయారో? ఆ రోడ్లోనే ఆగిపోయారంట. ఇంకెవరైనా పనికి పిలుస్తారేమో అని చెప్పి పాపం కాసుకోన్నాడంట, కాసుకున్నారంట. చూశాడు, ఒక యజమానుడు వెళ్ళాడు, మీరు రండి నా తోటలో వచ్చి పని చేయండి అన్నాడంట. వెళ్ళాడు,
వాళ్ళిద్దరిని తీసుకున్నాడు, పని చేయించాడు. ఇంకొక 9 గంటల పైన మళ్ళీ పోయాడంట. అప్పుడు చూస్తే ఇంకా కొంతమంది ఉన్నారంట. ఎంతమంది? వినండి, ఎంతమంది? ఇంకా కొంతమంది అంట. ఏం మిమ్మల్ని ఎవరు పనికి పెట్టుకోలేదా? ఎవరు పిలవలేదు సార్, ఈరోజు పనికి ఎవరు పిలవలేదు సార్. సరే అయితే రండి నా తోటలో పని చేయండి. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ పోయి టౌన్లో బజార్లోకి పోతే మళ్ళీ కొంతమంది ఉన్నారంట. 12 గంటల పైన పోయాడంట. అప్పుడు పోయి కూడా తీసుకొచ్చి పెట్టాడంట. ఇట్లా అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడంట. పెట్టిన తర్వాత జీతం ఇచ్చేటప్పుడు బాగానండి, జీతం ఇచ్చేటప్పుడు మొదటిగా వచ్చిన వాడికి ఒకే కూలి ఇచ్చాడు. రెండో వాడు వచ్చేవాడికి ఏ కూలి ఇచ్చాడు? అవును కదన్నా, అప్పుడు మేము ఏ టైంకి వస్తే ఏమన్నా అంతే కదన్నా. అప్పుడు ఏ టైం వస్తే ఏముందన్నా అంటే ముందుగా వచ్చాడికి ఒకే కూలి, వెనకాల వాడు ఆల్రెడీగా ముందుగానే 5వ గంటకి ఎక్కడ నిలబడ్డాడు? వాడు సంతలో నిలబడి ఉన్నాడు. దేనికోసం? ఎవడైనా నన్ను పిలుస్తాడేమో పనికని, ఎవడైనా నన్ను పిలుస్తాడని చెప్పి ఉదయమే లేచి వాడు సంతలో నిలబడి ఉన్నాడు. ఒకటే కూలంటే కుదరదా? వాడు యాక్టివ్గా పని కోసం నిలబడ్డాడు. ఎవడైనా నాకు పనిస్తాడేమని చెప్పి కాచుకొని ఉన్నాడు. సంతలో కాచుకున్నాడు తమ్ముడా, సంతలో కాచుకున్నాడు. వాడు ఇంటి దగ్గర ఉంటే పిలిచేవాడరా, ఇంటికి వచ్చి మా ఇంట్లో పనిందిరా, ఈరోజు మా తోటలో పని చేద్దురా పిలుస్తాడా? ఇప్పుడు ఈ యజమానుడు యొక్క ప్రేమ ఏంటి? వాడు పని లేకపోయినా, వర్క్ లేకపోయినా వాడు టైమింగ్ని మెయింటైన్ చేసి సంతలో నిలబడ్డాడు. రాట్లా ఆమెను మీ చెవులకి ఎక్కితే వస్తుంది ఆమెను. బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ముందు వచ్చినాడు, వెనకాల వచ్చినాడు, తర్వాత వచ్చినాడు, అందరూ ఒకే దగ్గర నిలబడిన వారే అండి. అవునా కదా? సంతలో అందరూ నిలబడిన వారే. కానీ వాళ్ళు నాకు పని జరగలేదని చెప్పి ఏం చేయలేదు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోలేదు. ఎవడైనా పిలుస్తాడేమో అని నిలబడ్డారు అక్కడ. ఆ నిలబడ్డారు కాబట్టే ఈ యజమానుడు వచ్చి పిలుచుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి అన్నా, ఏ టైం వచ్చినా కూడా ముందు కూలి వెనకాల ఉన్నవాడు ఒక్కటే కూలి కదా. రే ఎటు వస్తుంది నీకు? నువ్వు నిలబడ్డావా? ఇంకో మాట చెప్తున్నా అన్నా, నేను ఉదయమే వచ్చేసానన్నా, చర్చిలో పని చేశానన్నా. ఎస్, నీవు మొదటి. ఎవరు నువ్వు మొదటి వాడివే, మొదటిగా అడుగు పెట్టిన వాడివే. ఎస్, నీకు ఖచ్చితంగా, నీకు మొదటి కూలి నీకు ఖచ్చితంగా ఉంటుంది. మధ్యాహ్నం సంతలోకి పోయి 2 గంటలకి మధ్యాహ్నం లేటుగా నిద్రలేసి ఇప్పుడు పనికి పోదామని చెప్పి ఎవడన్నా పోయి సంతలో నిలబడుకొని గొమ్మ నిలబడుకుంటే ఎవడన్నా పిలుస్తాడా నిన్ను పనికి? ఎవడన్నా పిలుస్తాడమ్మా? ఎప్పుడు పోవాలి పనికి? వర్క్కి ఎప్పుడు పోవాలి సార్? ఏమా 8 గంటలకు పోవాలి. మనం నిజంగా మన గారు పనులు నిజంగా చేసేట్టుకుంటే 10 గంటలకి 11 గంటలకు పోయి సంతలో నిలబడుకునే వాళ్ళం. 11 గంటలకు పోయి సంతలో నిలబడుకునే వాళ్ళం. నా మాట అర్థమవుతుందా మీకు సిస్టర్? ముందు వచ్చినోడికి వెనకాల వచ్చినోడికి ఖచ్చితంగా దేవుడు ఆ కూలిని ఇస్తాడు. కానీ నువ్వు కరెక్ట్ పొజిషన్లో ఉండాలి. ఒకవేళ నేను రెడీ అయిపోయినా, రైట్ టైంకి రెడీ అయిపోయినా, కరెక్ట్ టైంకి దేవుడిని ఆలన రావాలనుకొని ఉదయమే లేచి 7:30కి లేచి ఉదయకాల ప్రార్థన అయిపోయిన తర్వాత లేచి రెడీ అయిపోయి మాది నాయుడుపేటనా బస్ కోసం కాసుకున్నానా? రైట్, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఉదయమే 7:30కి వెళ్ళి బస్ స్టాండ్లో ఉండి ఒకవేళ బస్సులు దొరకపోయి నువ్వు లేటుగా వచ్చినా ఒకే కూలి నీకు. అమ్మ చెప్పు. అక్కడ రైట్ టైంలో లేచి నిలబడున్నా నువ్వు. అక్కడ అక్కడ నాయుడుపేటలో రైట్ టైంలో లేచి నువ్వు నిలబడి బస్ కోసం వెయిట్ చేస్తున్నావు కాబట్టి, బస్సు రాలేదు కాబట్టి అది నీ తప్పు కాదు. నువ్వు వర్క్లో రెడీగా వచ్చేస్తున్నావు అర్థం. అదే
నువ్వు టైంని ఫాలో అవుతున్నావు. దేవుడు ఇన్ టైం చూడు. నువ్వు ఎక్కడ చూడండి, ఇక్కడ నువ్వు ఎప్పుడైతే నీ ఇంట్లో నుంచి అవుట్ అవుతావో ఆ టైమే కౌంట్ అవుతుంది. ఆమెను చెప్పు, గట్టిగా ఆమెను చెప్పు. ఇక్కడ నువ్వు చర్చకు ఇన్ టైంని నోట్ చేయబడదు. ఇంట్లో నుంచి నువ్వు ఎప్పుడు బయట అడుగుపెట్టి బైబిల్ సంఖ్య పెట్టుకొని బయట అడుగు పెడతావో ఆ టైమింగ్ దేవుని యొక్క బుక్లో టైమింగ్ నోట్ చేయబడుతుంది. గట్టిగా ఆమెను చెప్పు. నీ టైమింగ్ మెయింటైన్ చేయడం నేర్చుకోవాలా. నీ ఇంట్లో నుంచి నువ్వు అవుట్ అండ్ టైం అని దేవుడు చూస్తాడు. అప్పుడు నీకు ఆలస్యమై నువ్వు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చినా ఇబ్బంది లేదు. ఎందుకని అన్నా బస్సులు స్ట్రైక్, నో ప్రాబ్లం, ఒకే కూలి నీకు, నో ప్రాబ్లం, ఒకే కూలి. లైవ్లో చూస్తున్నవారా, ఒకే కూలి. సిస్టర్ డిస్టర్బెన్స్ చేస్తున్నాడు, కొంచెం కంట్రోల్ చేయకపోతే మళ్ళీ కష్టం. ఈరోజు ఉన్న మెసేజ్ ఇదే మెసేజ్ అయిపోయింది, క్లోజ్ చేసేసి. అవుట్ టైం ఎంత? అవుట్ టైం నోట్ చేసుకో. ఒకే కూలా? అబ్రహామునికి ఒకే కూలే, మీకు ఒకే కూలా? అందరికీ ఒకరు కాదు. ఇది ఒకరిని ఉద్దేశం చెప్పేది కాదు. అందరూ ఇప్పుడు ఆ బడిలోంచి వచ్చిన వాళ్ళే. అందరూ అవుట్ టైం చూసి చెక్ చేసుకోండి. తిమోతి పాస్టర్కి ఒకే కూలి, నీకు ఒకే కూలి. నేను ఉదయం 5 గంటలకే నా పనిలో నేను ఉన్నాను. ఉదయం 5 గంటలకే నా పనిలో నేను ఉన్నాను. నేను ఎన్ని గంటలు వేసానో 5 గంటలకి నుంచి డ్యూటీలో ఉన్నాను నేను. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఇంటి దగ్గర బయలుదేరే టైం నోట్ చేయబడుతుంది. నువ్వు ఇంటి దగ్గర బయలుదేరే టైం ఏం చేయబడుతుంది? నోట్ చేయబడుతుంది. దేవుని వాక్యము మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. నశించిపోతున్న వారిని వెతికి 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 రక్షించడానికి ప్రభుని యేసు వస్తాడంట. ప్లీజ్, ఇది వార్నింగ్ అనుకోండి, లేకంటే క్లాస్ అనుకోండి, లేకపోతే మీరు ఏమన్నా అనుకోండి, దేవునికి క్రమశిక్షణ కావాలా. నువ్వెవరైనా సరే, నేనైనా సరే, పాస్టర్ అయినా సరే, నా పిల్లలైనా సరే, టైంని ఖచ్చితంగా ఫాలో అవ్వాలా. వర్షిప్ నీ హృదయాన్ని కుమ్మరించమని పోయిన వారం చెప్తే అంత అయిపోయినాక ప్రభువా నా గర్భఫలం ఏమంటావా, సంతానం ఏమంటావా, పాట ఎందుకు పాడేది? నదులంత విస్తారమైన తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చిన చాలునా. ఎప్పుడు పాడుతున్నాయి పాట? ఎప్పుడు పాడుతున్నావు? ఈ పాట పాడాల్సింది ఎప్పుడంటే ఆరాధనలో పాడాలా. ఎందుకని? దేవా నా దగ్గర డబ్బులు ఏమి లేవయ్యా, ఇంకా నా దగ్గర ఉన్నది నా ప్రాణమే, నా ప్రాణం ఇవ్వడానికి కూడా రెడీ. నేను నా దగ్గర నా ప్రాణం ఇవ్వడానికి కూడా నేను రెడీ. సో గుర్తుపెట్టుకోండి, ఇన్ టైం అవుట్ టైం ఖచ్చితంగా నోట్ చేయబడుతుంది. ఎందుకు మనకి బ్లెస్సింగ్స్ త్వరగా రాకుండా ఆలస్యం అవుతున్నాయంటే దాని గురించి ఒకసారి ఆలోచన చేయండి. మీరే ఒక్కసారి ఆలోచించండి. నేను ప్రతిసారి చెప్పడమే మీ పని. గేట్లు కూడా వేస్తున్నా, అటన్నా మారుతారు అనుకుని గేట్లు కూడా వేస్తున్నా. గేట్లు వేసిన, గేట్లు పెరికేసిన, గేట్లు వేసుకొని మళ్ళీ నేను తీసుకుంటాను, కానీ మీరు మాత్రం మారడం లేదు. సో రైట్, దేవునికి స్తోత్రం. మీరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ప్రభువా నాకు ఇది చేయి, అది చెయ్యి, అది చెయ్యి, ఇది చేయంటే ఎలాగొస్తుందండి? తమ్ముడా అభిషేక్ పాల్, అవుట్ టైం ఎంత? అవుట్ టైం అక్కడ ఇక్కడ కాదు, ఇంటి దగ్గర అవుట్ టైం 10:30.
మీ మీ అవుట్ టైం ఎంతమ్మా? బ్లెస్సీ, ఏంజల్, ఏం పేరా? ఏంజల్ అమ్మా 10:30. మీరు కూడా 10:40. ఎట్లా నాకు అర్థం కాలే, ఎలా వస్తాయి బ్లెస్సింగ్స్? చంద్ర అవుట్ టైం ఎంత? 10:40. ఇక్కడ ఇన్ టైం 11. గుర్తుపెట్టుకోండి మీ టైమ్స్ మీరే. ఏంది నాకు అర్థం కాలే. మీరు ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏంటి ఇంత నెగ్లిజెన్సీ? ఇంతకు ఇలా ఉంటే మనం ఎప్పుడు ఇంత యాక్టివిటీగా ఉండేది? మనం ఇలాగే మనల్ని అడిగేవాడు ఎవరు లేడు అనుకుంటే కుదురుతుందా? నీ ఇష్టం. అప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు? కానీ ముందు వచ్చినట్టు ఒకే కూలి, వెనకాల వచ్చిన ఒకే కూలి రావాలంటే నీ ఇంటి దగ్గర బయలుదేరే టైం నోట్ చేయబడుతుంది. గుర్తుపెట్టుకో ఈరోజు నుంచి. ప్లీజ్ ఆశీర్వదించబడడం నేర్చుకోవాలా. ప్రతిదీ జ్ఞానం కావాలి మనకి, ప్రతిదీ జ్ఞానం కావాలి. దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు, మనం ఎలా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఎలా ఉంటే దేవుడు మనల్ని అభిషేకిస్తాడు, ఎలా ఉంటే. గుర్తుపెట్టుకోండి, నేను ఇలా ఉన్నాను కాబట్టి ఈడ మంది ఉన్నా మంది లేకపోయినా, జనాభా ఉన్నా జనాభా లేకపోయినా, దేవుని మందిరం మాత్రం వర్ధిల్లుతూనే ఉంది. దేవుని మందిరం మాత్రం అనేకులకి ఆశీర్వాదకరంగా మారుతూనే ఉంది. అనేక మంది ఫోన్ కాల్స్ చేసి ప్రార్థనలు చేయించుకుంటారు. లైవ్లో చూసిన వారు ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటారు. నా పని నేను చేసుకుంటూనే పోతూనే ఉన్నా, నేను అభివృద్ధి అవుతూనే ఉన్నా, మందిరం అభివృద్ధి అవుతూనే ఉంది. నువ్వే అభివృద్ధి అవడంలే. కొంతమంది పనికి మాలలు క్వశ్చన్ చేస్తున్నారు, పాస్టర్లు అభివృద్ధి అవుతున్నారు, విశ్వాస దరిద్రంలో ఉన్నారు. కారణం క్వశ్చన్ చేస్తున్నారండి. విశ్వాసులు మాత్రం డెవలప్ అవ్వడం లేదు, విశ్వాసులు మాత్రం అప్పుల్లోనే ఉన్నారు, దరిద్రంలో ఉన్నారు. వాళ్ళు మాత్రం ధనవంతులుగా మారడం లేదు, పాస్టర్లు మాత్రం ధనవంతులుగా మారిపోతున్నారండి. ఇక్కడ ఏం నేర్పిస్తున్నాను మీకు? ఎలా మీరు ధనవంతులుగా అవ్వాలో కూడా మీకు నేర్పిస్తున్నాం. చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయితే ఎందుకు ధనవంతులు గారండి మీరు? ఎందుకు మీరు ఐశ్వర్యవంతులుగా మారరు? ఎందుకు మీరు దీవెనకరంగా ఉండలేరు? ఫాలో చేయడం నేర్చుకోవాలా. ఎలా చూడండి, నేను ఎంత క్రమశిక్షణ కలుగుంటే దేవుడు ఇలా మనల్ని ఆశీర్వదించబడుంటాడు. మీరు ఈ మండలంలో ఎక్కడైనా కూడా చెక్ చేసుకోండి. ఇలాంటి మందిరం ఉంది, చెక్ చూసుకొని రండి, పోయి చూసుకురండి. కానీ మీ మీద నేను ఆధారపడడం లేదు. ఇప్పటికే చెప్తున్నా, మీ మీద ఎప్పటికీ నేను ఆధారపడడం లేదు. నేను ఎప్పుడూ దేవుని మీద ఆధారపడతా. ఈరోజు నువ్వు ఉంటావు, నట్టు నిలువ ముంచేసి వెళ్ళిపోతావు, తర్వాత బాధపడాల్సింది నేనే. మీకు నేనేం నేర్పిస్తున్నాను? మీరు ఎలా ధనవంతులుగా అవ్వాలో నేర్చుకోండి అని నేర్పిస్తుంటే, ఈ క్రమశిక్షణ మెయింటైన్ చేయకపోతే ఎలాగండి మన జీవితాలు మార్చబడతాయి? ఎలా మార్చబడతాయి? ఎవ్వరు డబ్బు లేకపోయినా, ఎవ్వరు కానుకలు ఇవ్వకపోయినా, ఎవ్వరు ఏ చేయకపోయినా క్రిస్మస్ ఆగదు, జరిగిపోతూ ఉంటుంది. ఆమె చెప్పు. ఎవ్వరు చర్చికి రాకపోయినా ప్రార్థన ఆగదు. ఒక్కడైనా కూడా చేసుకొని వెళ్ళిపోతా. అర్థమవుతుంది అన్నమాట. ఆడ రాలేదు, వీటి రాలేదు, ఇంకొకటి రాలేదు, వాడి కోసం వీడి కోసం ఆగిపోతే మనం పడిపోతాం వెనకాల. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, టైమింగ్ని ఫాలో చేయండి. చేతిలో బైబిలే, కొంతమందికి బైబిలే లేదు చేతుల్లో, బేగాల చేతిలో పెట్టుకోవచ్చు కొంతమంది. ఎంతమంది బైబిల్ చేతిలో బైబిల్ ఉందన్న? ఎక్కడమ్మా నీ బైబిల్? కారోనియా సిస్టర్ బైబిల్ తెలా? ఇదే పద్ధతి ఇది అనేసి. నీ బైబిల్ ఎక్కడ? దేనికి వచ్చినావు? ఊరికే సింపుల్ కూర్చోపోవడానికి వచ్చావా? భక్తి విధానం అంటే ఇదా? చేతులు బైబిల్ అతని పైకి. నీ బైబిల్ ఎక్కడ? పొడి కొనుక్కుంటున్నా, పొడి ముక్కు పొడి ఇంత ప్యాకెట్లు. ఏది మొగ్గించేది? ఒక బైబిల్ కొనుక్కోవడం తెలియదు నీకు? ఎంతో డబ్బులు ఖర్చు పెడతావు. బైబిల్ తీసుకోవాలా, ప్రతి ఒక్కరికి బైబిల్ ఉండాలి. బైబిల్ లేకపోతే అడగండి, బైబిల్ తీసుకోండి.
అసలు చూడు, బైబిల్ లేకుండా వచ్చేసారు మందిరానికి. ఇవన్నీ చిన్న పిల్లలా మీకు చెప్పించాలా నేను చెప్పండి? యుద్ధానికి పోయేటప్పుడు ఆయుధం ఉండాలండి. ఆయుధం లేకుండా యుద్ధానికి పోతే ఏం ప్రయోజనం? సో రైట్, లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా, మన యజమాని ఇక్కడ కూర్చుని ఉంటాడు. యజమానుడు ఇక్కడ కూర్చుని ఉంటాడు. యజమానుడు ఇక్కడ కూర్చుని ఉంటాడు. నువ్వు ఏ హృదయంతో ఇక్కడికి వచ్చావో ఆయన చూస్తూ ఉంటాడు. ఏ మనసుతో వచ్చావు ఇక్కడ. ఇప్పుడు నేను మేము కండిషన్గా మాట్లాడాను కదా, గద్దించి నేను మాట్లాడాను కదా, బట్ అనుకుంటా తిమోతి పాస్టర్ గద్దించి మాట్లాడని చెప్పి. నో, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు గద్దించి మాట్లాడుతున్నాడు. నువ్వు తీసుకొస్తే అంత, తీసుకురాకపోతే అంత, నువ్వు భక్తి చేస్తే అంత, భక్తి చేయకపోతే అంత, కానీ పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు అంతే. అది నేను నార్మల్గా ఏ రోజున అడిగాను మిమ్మల్ని, మీరు బైబిల్ తీసుకొచ్చారా లేదని అడిగాను, క్వశ్చన్ చేశాను. ఏ రోజున మీరు తీసుకున్నా తెలియదు, కానీ ఈ రోజున అడిగాను అంటే ఇది ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? ప్రతిరోజు అడగనివాడు, ప్రతి వారం అడిగినవాడు ఈ రోజు అడుగుతున్నాడంటే నువ్వు చాలాసార్లు ఇదే తప్పు చేస్తున్నావు కాబట్టి దేవుడు రైట్గా నేను ప్రశ్న చేశాడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను ఒకటి చెప్తున్నా, మనము అభివృద్ధి అవ్వాలి అంటే, మనము మంచిగా డెవలప్ అవ్వాలి అంటే, మంచి పొజిషన్లో మనం ఉండాలి అంటే, ఇక్కడ ఏం చెప్పబడుతుందో దాన్ని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఏం చేయలేక ఫాలో అవ్వండి. నేను అసలు నా సీక్రెట్స్ మీకు ఏది దాచలేదు తెలుసు మీకు. నేను ప్రతిదీ మీకు ఓపెన్ చేసి చెప్తున్నాను. నేను ఎవడు చెప్పడు మీకు సీక్రెట్స్, ప్రైవేట్ సీక్రెట్స్ ఎవరు చెప్పరు మీకు. పర్సనల్స్ ఎవరు కూడా మీకు షేర్ చేసి చెప్పరు. మీకు అంతగా నేర్పించి, అంతగా మిమ్మల్ని బలపరుస్తూ ఒక సేవకుడిలాగా తయారు చేయాలనుకుంటుంటే 2 మాటలు నేర్చుకునేసి ఇంకా చాలే అనుకుని గమ్మున సైలెంట్ అయిపోతావా? మీకు ఏది నేను దాచుకోలేదండి మీ దగ్గర. నేను అన్నీ ఓపెన్ చేసి చెప్పాను. నేను ఎలా ఉంటానో అలా అన్నీ చెప్పాను మీకు. నేను ప్రార్థన ఎలా చేస్తే దేవుడు జవాబు ఇస్తాడో కూడా చెప్పాను మీకు. ఈ క్రమాన్ని ఫాలో చేయకుండా, నువ్వేమి చేయకుండా, దేవుడా నాకు ₹1 ఇచ్చే ప్రభా, నాకు అది ఇచ్చే ప్రభా, ఇది ఇచ్చే ప్రభా అని అడ్డేస్తాడు దేవుడు. అడ్డేస్తాడు బ్రదర్, ఎలిషా బ్రదర్ అడ్డేస్తాడు. నిజంగా చెప్తున్నా, సీక్రెట్స్ ఎవ్వడో చెప్పడు మీకు. ప్రైవేట్ సీక్రెట్స్ ఎవ్వరు మీకు చెప్పరు. ఆ సీక్రెట్స్ మీకు నేను చెప్పాను. ఏ ప్రార్థన చేస్తే ఎలా ఎదుగుతారో కూడా మీకు నేను నేర్పించాను. దాన్ని నిజంగా మిమ్మల్ని మీరు కట్టుకొని పరిశుద్ధాత్మ నడుచుకుంటుంటే సరిపోద్ది. మళ్ళీ చెప్తున్నా అన్న, నేను స్పిరిట్లో లేకపోతే నేను మంచిగానే కరెక్ట్గా నేను మూవ్ అవుతున్నా బాగానే ఉంది. మూవ్ అవ్వేది కాదు, కావాల్సింది తగినటువంటి క్రియలు కూడా కనపడాలా. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఓకేనా? కాని చెప్పట్లా. విశ్వాసము లేని క్రియలు మృతం. నీకు విశ్వాసం ఉంది, క్రియలు కూడా కనపడాలి తమ్ముడు. అలా నాకు విశ్వాసం ఉంది, దేవుని పట్ల నాకు విశ్వాసం ఉంది. అక్కడ ఏంది చూడు, ఎత్తారు పైకి నిచ్చిన ఏం చూడు. ఏం చెప్పాను ఇప్పుడు నేను? విశ్వాసం. నాకు విశ్వాసం ఉంది, క్రియ లేకపోతే ఎట్లా? నేను ప్రార్థన చేస్తున్నాను, నేను నమ్మకమైన వాడిని, భక్తి కలిగిన వాడిని, విశ్వాసం కలిగిన వాడిని, దానికి తగిన క్రియలు కూడా చూపించాలి. నేను క్రియలు లేకుండా విశ్వాసం ఉంది, నాకు ప్రార్థన శక్తి ఉంది, ప్రార్థన బలం ఉంది, నో, అవిశ్వాసం మృతం. అదే అన్నాడు, నాకు విశ్వాసం ఉంది, ఒకడికి విశ్వాసం ఉంది, ఒకడికి క్రియలు లేవు. ఒకటి క్రియలు చేస్తున్నాడు, ఒకటి క్రియలు చేస్తున్నాడు. అంటే నేను భక్తికి తగినటువంటి క్రియలను చూపిస్తున్నాడు, వాడికి ఏమో లేదు, విశ్వాసం లేదు. క్రియలు ఉన్నాయి, వాడికి విశ్వాసం లేదు. ఒకడికి విశ్వాసం ఉంది, క్రియలు లేవు. ఇద్దరు ఒకటే. విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. ప్రార్థన ఏమైతే చేస్తున్నావో దానికి తగిన క్రియలు కూడా కనబడాలి తమ్ముడా. అదే విధంగా కనబడాలి. మనం ఏమైతే ప్రార్థన చేస్తున్నామో అది కంటికి కనబడాలా.
అందుకే యేసు జ్ఞానమందును వయస్సు యందును దేవుని దయందును మనుషుల దయందును ఆయన వర్ధిల్లుచున్నాడంట. సో కాబట్టి మీరు చేయవలసిన మొదటి పని కరెక్ట్గా ఏమి నేర్పిస్తున్నాడో దాన్ని చేయండి. చాలామంది ప్రశ్న వేస్తున్నారండి, పాస్టర్లు మంచిగా కార్లు కొనుక్కుంటున్నారు, పాస్టర్లు మంచిగా ఎదుగుతున్నారు, పాస్టర్లు బాగా బాగా ఉన్నతంగా బాగా తయారైపోతున్నారు, కానీ పాస్టర్లు పడుతున్న కష్టం వాళ్ళకి తెలియదు. పాస్టర్లకి ఇంకా బాగా మంచిగా డబ్బులు వచ్చేస్తాయి, మంచిగా వచ్చేస్తాయని చెప్పి తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, అందరూ కాదు కదా. దేవుని పేరు చెప్పి తినేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మనం అలాంటి వాళ్ళం కాదు కదా. నేను అలాగా ఉండేట్టుకుంటే నా ఇల్లు అలాగ ఉండదు, నేను ఉండే ఇల్లు అలా ఉండదు. చూడ, నా ఇల్లు అలా ఉండదు. ఒక్కరోజు ఉంటే తెలుస్తుంది మీకు ఆ ఇంట్లో. ఒక్కరోజు కూడా ఉండలేరు మీరు ఆ ఇంట్లో. కానీ రోజు గుర్తుపెట్టుకోండి, నేను అభివృద్ధి అయ్యే కొద్దీ మీరు కూడా అభివృద్ధి అవ్వాలా. నాకు వచ్చేటువంటి ధనం, నాకు వచ్చేటువంటి ఐశ్వర్యం మీకు కూడా రావాలా. మీకు ఐశ్వర్యం ధనం రావాలంటే ఐశ్వర్య ధనాన్ని ఏం చెప్పాను, గోల్డ్ రావాలంటే గోల్డ్ విత్తు. ఏం చెప్పాను మీకు నేను? దానికి తగిన కార్యాలు దానికి తగినటువంటి చేయాలి. మనం ఏ పంట వేస్తావో ఆ పంట కోస్తాం, ఏ విత్తనాన్ని విత్తుతావో ఆ యొక్క పంటను ఖచ్చితంగా కోస్తాం. అర్థమవుతుందా? గట్టిగా హల్లు చెప్పండి. బాధ అనిపిస్తుంది బైబిల్స్ లేకుండా ప్రార్థనకి రావడం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక బైబిల్ ఉండాలి. నీకు చదువు వచ్చినా రాకపోయినా నీ దగ్గర ఏముండాలా? పరిశుద్ధమైన గ్రంథం ఉండాలా. పరిశుద్ధ గ్రంథం ఖచ్చితంగా ఉండాలా. సో ఫైనల్ చెప్పి ముగిస్తున్నాను. నీ హృదయాన్ని నిజంగా దేవుడి చదువు కుమ్మరిస్తే, నువ్వు కుమ్మరించావు అంటే ఇప్పుడు ఆయన నిన్ను కుమ్మరిస్తాడు. కుమ్మరించే టైం మీ స్టార్టింగ్లో పోయింది. మీరందరూ లేటుగా వచ్చారు ఈరోజు. అందరూ ఒకరు కాదు, అందరూ అట్లాగే వచ్చారు. వచ్చిన ఒక 2-3 కుటుంబాలు ముందుకు వచ్చినాయి, మిగతా వాళ్ళందరూ లేట్. సో ఇప్పుడు మీకు కుమ్మరించే టైం పోయింది, కానీ మరలా దాన్ని రెన్యూవల్ చేసుకునే టైం దేవుడు ఇప్పుడు ఇస్తాడు మీకు. మరలా ఆ హృదయాన్ని కుమ్మరించే ఇది చెప్పి మిమ్మల్ని కడిగి, మిమ్మల్ని తోమి, ఉతికి, నిలదీసి ఆరేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏమయ్యారు? ఇప్పుడు ఆరారు. ఏమయ్యారు? ఇప్పుడు ఆరారు. ఉతికాం, వాషింగ్లో మిషన్లో వేసి వాష్ చేసాం, బాధాం, ఇప్పుడు పిండి ఆరేసాం. ఆరిపోయింది. ఏమైపోయింది? షర్ట్ ఆరిపోయింది, డ్రెస్ ఆరిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? నువ్వు ఫ్రెష్గా వేసుకోవాలా. సో కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే మిమ్మల్ని అందరినీ కడిగాడు, మిమ్మల్ని అందరినీ వాష్ చేశాడు, మిమ్మల్ని అందరినీ శుద్ధీకరించాడు, మిమ్మల్ని అందరినీ కడిగి ఇప్పుడు పాత ద్రాక్షారసమును తొలగించి క్రొత్త ద్రాక్షారసమును తిత్తిలో పోసినట్లుగా దేవుడు ఇప్పుడు మీ హృదయాల్లోకి నూతనమైనటువంటి ఆశీర్వాదాలు కుమరించబోతున్నాడు. లేచినబడ జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. ఇప్పుడు నీ హృదయాన్ని కుమరించు. యజమానుడు నన్ను క్షమించయ్యా. ఈ హెచ్చరికను ఒక బాధకరంగా తీసుకోవద్దు. ఇది నిన్ను మార్చే హెచ్చరిక. ఇది నీ హృదయాన్ని కదిలించే హెచ్చరిక. ఇది నీ స్థితిగతులు మార్చే హెచ్చరిక. ఇది సింపుల్గా తీసేసుకోవద్దు. ఇది సింపుల్గా తీసేసుకోవద్దు. ఇప్పుడు నీ హృదయాన్ని కుమ్మరించు. నీకు ఆ టైం, ఆ సెక్షన్లో నువ్వు మిస్ అయిపోయావు. దేవుడు మరలా నీకు ఈ సెక్షన్ ఇచ్చాడు. ఈ సెక్షన్లో అయినా నీ హృదయాన్ని కుమ్మరించి, నీ హృదయం నిండా దేవుని ఆత్మచేత నింపబడి వెళ్ళి ఇక్కడి నుంచి ఖాళీగా వెళ్ళద్దు. ఏ భారంతో వచ్చావో అదే భారంతో వెళ్ళద్దు. యజమానుడా, నా యజమానుడా,